135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. సార్ ఓకే సార్, ఈ విషయాలను మనం పక్కన పెడితే 2019లో గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీల మేరకు కమలాపురాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు? మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ని కూడా ప్రయత్నం చేశారు పనులు ఆల్మోస్ట్ కొన్ని 70% అయిపోయినాయి, కొన్ని 20% అయిపోయినాయి, కొన్ని 30% అయిపోయినాయి, కొన్ని 50% అయిపోయినాయి. కొన్ని చేసి చెప్పిన హామీలన్నీ కూడా ప్రయత్నం చేయలేదు. కరోనా వల్ల 2 ఏళ్ళు వెనక్కి పోవడం వల్లనే ఇది కొంత జరిగింది. అంటే రైల్వే బ్రిడ్జ్ కట్టిన తర్వాతే మళ్ళా నేను ఎన్నికల్లో వచ్చి ఓటు అడుగుతానని మీరు హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? అది దానికి ఎన్నో కారణాలు అన్నమాట. దానికి ఎందుకంటే దానికి టెండర్ పిలవడం జరిగింది 6 సార్లు. 6 సార్లు అంటే దాదాపు 1.5 సంవత్సరం పిలవడం జరిగింది. ఒక్కొక్కసారి నెలన్నర, 2 నెలలు, 3 నెలలు పడుతుంది మళ్ళీ టెండర్ పిలవడానికి. పిలిచిన తర్వాత అది ఎవరు ముందుకు రావడం లేదు. సో ఆ రకంగా 6 సార్లు పిలవడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి. పిలిస్తే దానికి అట్లా కుదరదు అని చెప్పేసి లాస్ట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి దాంట్లో నితిన్ గడ్కరీ కొన్ని ఫ్లైఓవర్లు, దీన్ని 30 ఫ్లైఓవర్లు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. దాంట్లో దీన్ని మొట్టమొదటి దాంట్లోగానే చేర్చడం, ఫస్ట్ నెంబర్ 1 ఈ ఫ్లైఓవర్ను నెంబర్ 1గా పెట్టడం జరిగింది. సో దాన్ని నెంబర్ 1గా పెట్టి అవన్నీ కూడా మళ్ళీ అది మార్చి అదంతా చేసి అవన్నీ మళ్ళీ ఫైనాన్స్కు పోతాయి, అన్నీ పోతాయి. ప్రతి నిమిషము మేము ఫాలోఅప్ చేసిన కార్యక్రమం. నా వరకు నేను పాపము ఈ 5 ఏళ్లలో కరోనా పోయిన తర్వాత ఈ 3 ఏళ్లలో దాదాపు ఒక 70-75 సార్లు పొద్దున 6 గంటలకు బయలుదేరి ఇక్కడి నుంచి విజయవాడకు పోయి ఆ ఫైనాన్స్లోనూ మిగతా డిపార్ట్మెంట్లోనూ చూసుకొని రాత్రి 12 గంటలకు వచ్చిన సందర్భాలు దాదాపు 75 సార్లు తిరిగి ఉంటాను నేను అన్నమాట, ఈ రకమైన వెహికల్ జర్నీ. సో ఎందుకు ఇది కమిట్ చేశాము, ఆ కమిట్మెంట్ ప్రకారం జరగాలి అన్న ఉద్దేశమే అన్నమాట. నిన్న జరిగిన పరిస్థితులు ఆ రకంగా అనుకూలించలేదు. మరి టెండర్ నిన్న జరిగిన జిల్లా పరిషత్లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పుత్తా చైతన్ రెడ్డి ఫ్లైఓవర్ గురించి మొట్టమొదటి ప్రతిపాదన పెట్టారు కదా. ఏమని ఫ్లైఓవర్? ఇది కాదు, ఇది పాపాగ్ని నది నుంచి నేషనల్ హైవే పైన పాపాగ్ని నది నుంచి ఇక్కడికి వచ్చేది, అది పెట్టారు. రైల్వే అదన్నా ఆయన చేస్తారు. వార్ ఫుడ్ బేసిస్ లో చేపించడం జరిగింది. నేనే కాదు, ఎంపీ గారు, తర్వాత మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అది కొట్టకపోయినా 3-4 నెలల్లోనే శాంక్షన్ చేయించేసేసి మొదలు పెట్టించిన పరిస్థితి అన్నమాట. ఫారెస్ట్లో కూడా క్లియర్ చేయడం జరిగింది అన్నమాట. వాళ్ళు ఫస్ట్ చూపించిన బౌండరీ వేరు ఫారెస్ట్ వాళ్ళు, దాని తర్వాత ఆ బౌండరీ కాదు ఇంకొక బౌండరీ అని చెప్పేసి చూపించడం జరిగిందనమాట. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బౌండరీకి ఫారెస్ట్కు డబ్బులు కట్టిన దాంట్లో ఈ నేషనల్ హైవే వాళ్ళు ఇది జరిగిందనమాట. సో అదే కాకోకుండా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకోకుండా ఇంత బ్రిడ్జి మీరు కట్టినారు, మా ఫారెస్ట్లో కూడా పనిచేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అఫెండ్ అయిపోయినారనమాట. అఫెండ్ అయిపోయి దాన్ని ఆ రకంగా కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఇది చేసిన పరిస్థితి అన్నమాట. సో ఆ రకంగా ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం కొంత భాగమే మిగిలింది. ఒక 20% ఏదో భాగం ఫస్ట్ చూపించిన బౌండరీకి వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ డబ్బులు కట్టడం జరిగింది, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, అంతా చేయడం జరిగింది. మళ్ళా అధికారి డిఎఫ్ఓ మారిన తర్వాతనో ఏమో మళ్ళీ బౌండరీ వాళ్ళు ఇది కాదు ఇది అని చూపించడం జరిగింది అన్నమాట. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్కు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇది అన్నమాట. ముందుగానే మా ఫారెస్ట్ను ఆక్రమించేసినారు, క్లియరెన్స్ లేకపోకుండానే చేసినారు, మీరు క్లియరెన్స్ వచ్చిన తర్వాత చేసుకోవాలి కదా. సో ఇవన్నీ కథ అన్నమాట. సో దీన్ని ఫాలోఅప్ చేసి చేయడం జరిగింది అన్నమాట. మ్యాక్సిమం మొత్తం ఎంత చేసినా కూడా అది. సో లాస్ట్ 2-3 స్తంభాలే పిల్లర్లే మిగిలిపోయినాయి అన్నమాట. అంతకు తప్పనించి వేరే మీ పిల్లర్ని కూల్చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.